చోరీగా ఓటు జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 2023లో జూబ్లీహిల్స్లో 3.75 లక్షల ఓటర్లు ఉంటే ఇప్పుడు 3.98 లక్షల ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఇంత తక్కువ సమయంలో 23,000 ఓట్లు ఎలా పెరిగాయని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడికే 2 ఓట్లు ఉన్నాయని విమర్శించారు. ఫేక్ ఓట్లపై లోతైన విచారణ జరపాలని, తప్పుడు ఓట్లు తొలగించకపోతే కోర్టుకు వెళ్తామని కేటీఆర్ అన్నారు. పిలుచుకొని మరి వాళ్ళు ఓటర్లా ఫేక్ ఓటర్లా వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మరి ఎలక్షన్ కమిషన్కి తెలుసో లేదో కూడా తెలియదు. చూస్తుంటే కొంతమంది మైనర్ ఓటర్లా కనబడతా ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా పిలిచి 1000 మందితో వెనకాల కాంగ్రెస్కు చేయకూడుతూ ఎలక్షన్ సింబల్ పెడుతూ మరి స్పష్టంగా మరి ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్లు చేయడం జరిగింది. చేసిన తర్వాత ఎలక్షన్ అధికారులు ఈయన డిస్ట్రిబ్యూట్ చేసినాయని దొంగ ఐడి కార్డులు, ఫేక్ ఐడి కార్డ్స్ అని చెప్పి కేసు కూడా పెట్టారు. ఫేక్ ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా సీరియస్ నేరం. దొంగ ఓట్లు నేరం అయితే దొంగ ఓటు కొట్టడమే కాకుండా మళ్ళీ వాటిని ఇంత బాహాటంగా ప్రదర్శిస్తూ మీడియా గ్లేర్లో డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఇంకా పెద్ద నేరం. కేసు కూడా ఆయన మీద బుక్ అయింది. అప్పుడు మేము ఇంకా సీరియస్గా పరిశోధించడం మొదలుపెట్టినాం. ఏంది వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఓటర్ ఐడి కార్డులు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, వేర్ ఆర్ దే గెటింగ్ దీస్ ఫేక్ ఐడి కార్డ్స్ ఫ్రమ్, అండ్ దట్ ఈస్ వెన్ వీ స్టార్టెడ్ డిగింగ్ సీరియస్లీ. That's when we found some abnormalities. I'll show you some examples. What I'll show you is when we found that in one house there were 43 votes. We started digging. This is Sanskriti Avenue Apartments. 43 votes were apparently registered in this one apartment. So we were skeptical because looking at what has been going on, we were skeptical as to what Congress party is up to. We believe that there is strong collusion among the booth level officers and the local Congress leadership, which has resulted in this spike and which has resulted in a lot of fake votes and also fake voter ID cards being distributed and an election, and a serious attempt at electoral malpractices. So we went door to door and we went to this apartment called Sanskriti Avenue and we spoke to one of the residents there. She's a resident who's been living there. We showed her the list of these 43 votes. We asked her, మేము అక్కడ సంస్కృతి అపార్ట్మెంట్స్కి వెళ్ళి ఈ 43 ఓట్లు ఉన్నాయని చెప్తే ఆ అపార్ట్మెంట్లో ఉండే ఒక మహిళ అక్కడ వారు నివాసం ఉంటున్నారు, వీరెవరైనా మీకు తెలుసా ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నారా అని వారిని అడిగితే వారు ఇచ్చిన సమాధానం దయచేసి మీరు వినండి. అసలు ఎవరు తెలియదండి. అసలు కంప్లీట్గా ఎంటీ, కొత్తగా వచ్చాము అందరం కొనుక్కుని, ఇందులో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుక్కుని. ఇంతకుముందు ఎవరున్నారనేది ఎవరికి తెలియదు. ఆల్మోస్ట్ 1.5 year నుంచి ఇది ఆక్యుపై అయింది. బిఫోర్ దట్ ఎవరున్నారు ఏంటనేది ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు. అందరూ నాన్ లోకల్ నుంచి వచ్చిన వాళ్ళమే, లైక్ ఈ సరౌండింగ్స్ నుంచి వచ్చిన వాళ్ళం అయితే కాదు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే, ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళు అయితే ఎవరు లేరండి. సో ఎవరికి తెలియదు అపార్ట్మెంట్ లో ఈ బిల్డింగ్ ఉన్న వాళ్ళు. అండర్ కన్స్ట్రక్షన్ నుంచి చూసాం అందరూ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడే వచ్చి చూసాం. బిఫోర్ దట్ ఏ ఇల్లు ఉన్నది ఎవరికి తెలియదు, ఎవరున్నారు అనేది కూడా తెలియదు. So, ఇది ఒక example. This is one example of Sanskriti Avenue Apartments where 43 voters, this was reported in media also. మీడియాలో కూడా ఇది రిపోర్ట్ చేయబడింది. 43 ఓట్లు ఒక ఇంట్లో. మరి ఇప్పుడు అక్కడ రెసిడెంట్ చెప్తున్నారు ఇక్కడ ఎవరూ లేరు, అయినప్పటికీ వీళ్ళ మొహాలు ఎవరో నాకు తెలియదు, నేను ఇక్కడే ఉంటున్నా, నాకైతే తెలియదు అని వారు చెప్తున్నారు. మాకు డౌట్ వచ్చింది మరి ఇంకా ఇట్లాంటి ఎన్ని ఉన్నాయని చెప్పి. ఇంకొక చోట పోయాం, అక్కడ 21 ఓట్లు ఉన్నాయి ఒకటే ఇంట్లో ఉంటే అక్కడ పోయి చూస్తే 25 సంవత్సరాలు అయిందండి కేబుల్ ఆపరేటర్ గా నేను చేయబట్టి. ఒక్క నిమిషం, ఇది ఒక్కసారి ఆపమ్మ. ఇది బూత్ నంబర్ 125, ఒకటే ఇంట్లో 23 ఓట్లు. మాకు డౌట్ వచ్చి మళ్ళీ అక్కడ పోయాం. ఇంటి ఓనర్ పేరు నారాయణ గారు. ఆ నారాయణ గారు ఆయన చెప్పిన మాట మాకు, మా పార్టీ కార్యకర్తలకి, ఈ 23 ఓట్లలో నాకు ఏ ఒక్కటి కూడా నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అని వారు చెప్పారు. అట్లాగే అక్కడ ఉండే కేబుల్ ఆపరేటర్ ఉన్నారు, అట్లాగే ఆ పక్కింట్లో ఉండే ఆయన ఉన్నారు. వాళ్ళిద్దరు వాయిస్ కూడా తీసుకున్నాము. వాళ్ళిద్దరు చెప్పి, ఆ కేబుల్ ఆపరేటర్ గారు చెప్పింది మొదటి నుంచి ప్లే చేయండి. ఆయన ఏరియాలో మొత్తం సుపరిచితులు. కేబుల్ ఆపరేటర్ గా నేను చేయబట్టి కేబుల్ ఆపరేటర్ గా చేస్తున్నాను. ఈ నారాయణ అనేటైనా మొన్న అంటే ఒక 15 years తర్వాత వచ్చాడు, ఇక్కడ కొనుక్కున్నాడు 60 గజాల ప్లేస్ అని. ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు, వీళ్ళు 26 ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే పరిశానలో ఉన్నాడు. ఇంకోటి ఆయన అడుగుతున్నాడు, అసలు నాకే తెలీదు ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి. సో నారాయణ గారి ఇంట్లో ఓట్లు ఉన్నట్టు ఆయనకే తెలియదు, ఎలక్షన్ కమిషన్ మాత్రం 23 ఓట్లు ఉన్నాయని చెప్తుంది. ఆ 23 ఓట్లు ఎవరివో ఆ ఇంటి ఓనర్ కూడా తెలియదు. ఇది కేబుల్ ఆపరేటర్ గారు అక్కడ ఉన్నాయని చెప్తుంది. అది కూడా ప్లే చేయండి. ఇల్లు 80 గజాలది. ఇది G+3. నిన్న ఇదేమైందంటే లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడినా,
మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది, మిగతా రెంటర్స్ ఇద్దరు ఉండే ముగ్గురు, టోటల్ 3 ఓట్లు. ఈ మిగతా వాళ్ళు చూపెట్టిన వీళ్ళు ఎవరెవరని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు దీనిలోకి నన్ను అడిగి చెప్పిండు. ఓనర్ అడిగిన మీరు గుర్తుపడతారా, మీ దగ్గర రెంట్కుంటుండినా ఉన్నారా ఇంతకుముందు తెలుసు అంటే నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు, నేను ఫస్ట్ టైమే చూస్తున్నా. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, నాకు ఎవరూ తెలియదు, వీళ్ళు ఎవరు